సుప్రీంకోర్టులోనే మహిళలకు సమాన వాటా లేదు. సుప్రీంకోర్టులోనే మహిళలకు న్యాయం లేదు. సుప్రీంకోర్టు న్యాయస్థానంలోనే మహిళలకు రావాల్సినటువంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు. ఈ సుప్రీంకోర్టు వివిధ సంస్థల మీద చెప్తూ ఉంటుంది, మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి. సుప్రీంకోర్టుని ఎవరు అడగాలి? మరి సుప్రీంకోర్టులో 34 మంది ఉంటే కనీసం 10 మంది మహిళా జడ్జీలు ఉండాలి. నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ, పురుష న్యాయమూర్తులందరూ మహిళా దినోత్సవం చేసుకున్నారు. నిన్న చేసి మహిళలకు సంబంధించిన సాధికారత పైన మాట్లాడారు. విచిత్రం ఏంటంటే అత్యున్నత న్యాయస్థానంలోనే మహిళలకు వాటా లేదు. ఇక పార్లమెంట్ సంగతి మీ అందరికీ ఎరికే. సరే, భవిష్యత్తులో అది మహిళా రిజర్వేషన్ రూపంలో రాబోతా ఉంది. ఆ మహిళా రిజర్వేషన్లో బీసీలకు రిజర్వేషన్ లేదు, అది వేరే అంశం. కానీ ఈ సుప్రీంకోర్టులోనే మహిళా జడ్జీలు లేకపోతే, ఇక ఈమె జస్ట్ నాగరత్న గారు నాకు తెలిసి 2028 అట్లా రిటైర్మెంట్ ఉన్నట్టుంది. ఈమె మొదటి భారత మహిళా న్యాయమూర్తిగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తిగా అయ్యేటువంటి అవకాశం ఈమెకు ఉంది, ఈమె సీనియారిటీ ప్రకారం. ఈమె ఇప్పుడు ఉన్నట్టు ఈమె ఎవరు, ఉన్న ఒక ఆమె ఎవరంటే బివి నాగరత్న. మన హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్ చేసిపోయాడు బివి నాగరత్న అని చెప్పి ఈ ఒక్క ఆమెనే మహిళ ఇప్పుడు సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి. ఇంకా మిగతా వాళ్ళంతా మగోళ్ళే. ఈమె కూడా ఎట్లొచ్చిందంటే వీళ్ళ నాయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిండు. వీళ్ళ నాయన ఈశ్వరయ్యనో ఏదో ఉంది ఆయన పేరు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిండు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈమెకు వచ్చింది, కానీ లేకపోతే ఈమె కూడా రాదు. ఇక కొలీజియం మీ అందరికి తెలుసు. ఇందులో ఉండేటువంటి ఈ జడ్జీలు అందరూ ఉన్నారా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళ తండ్రులో వీళ్ళ తాతలో ఎవరో జడ్జీలు ఉంటారు. వాళ్ళ పరంపరలో కొంచెం ఇది వారసత్వంగా వస్తున్నటువంటి పోస్ట్ లెక్క మారిపోయింది.